ఎక్కువ పువ్వులు రావడానికైతే పూర్తిగా కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పత్రహారితాన్ని పూతకి కొమ్మకి మధ్యన ఉన్నటువంటి వారధిగా అయితే మాత్రం చాలా దారుణమైన స్మెల్ వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా గార్డెన్లో అయితే మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే ఒకటి తయారు చేస్తున్నానండి. ఇది మొక్కలకి గొప్ప సంజీవులు అయితే మాత్రం పనిచేస్తుంది. చాలా మంచి ఫెర్టిలైజర్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లి తొక్కలండి. ఇవి మార్కెట్ నుంచి ఫ్రీగానే తెచ్చుకున్నాను. నా దగ్గర ఎప్పుడు స్టాక్ ఉంటాయి. అలాగే అరటిపళ్ళు తొక్కలు, ఒక 3 అరటిపళ్ళు బాగాలేదు, ఒక 10 తొక్కలు. అలాగే ఇది మస్టర్డ్ కేక్ అండి. కొద్దిగా బెల్లం, 2 లీటర్ల నీరు, ఒక చిన్న కంటైనర్. వీటికి కావలసినటువంటి పదార్థాలు. అయితే ఇందులో అసలు మనం వాడే వస్తువులు ఏమేమి దాగి ఉన్నాయి, మొక్కలకి అవి ఏ రకంగా ఉపయోగపడతాయి, నేను కొంచెం వివరంగా అయితే చెప్పాలనేసి అనుకుంటున్నాను. మరి ఇందులో వచ్చేసరికి ఉల్లిపాయ తొక్కలో, అరటిపళ్ళు తొక్కల్లో పొటాషియం అయితే సమృద్ధిగా ఉంటుంది. ఇది ఉల్లిపాయ తొక్కల్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ పువ్వులు రావడానికైతే పూర్తిగా సహకరిస్తుంది. అంత వాల్యుబుల్ మెటీరియల్ మనకి ఉల్లి తొక్కలు అనేది. అలాగే ఇంకా అరటిపండు తొక్కలు కూడా అదే పరిస్థితి. ఇకపోతే ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆవ చెక్క. ఈ మస్టర్డ్ కేక్లో వచ్చేసరికి అండి నైట్రోజన్ అంటే నత్రజని, అలాగే భాస్వరం అంటే ఫాస్ఫరస్, అలాగే పొటాషియం, ఈ 3 మెయిన్ మూల పోషకాలండి. ఈ 3 పోషకాలు కూడా చాలా సమృద్ధిగా అయితే ఇందులో దొరుకుతాయి. అలాగే అసలు ఈ నైట్రోజన్, నత్రజని మన మొక్కలకి ఎలా ఉపయోగపడుతుంది అది కూడా మనం తెలుసుకుందాం. నైట్రోజన్ వచ్చేసరికి మొక్క తొలి దశలో అభివృద్ధి చెందడానికి, అంటే మొక్క నుంచి మొక్కకి ఆకులు రావడం స్టార్ట్ అవుతాయి. ఆకులు వచ్చినప్పుడు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా పత్రహారితాన్ని తయారు చేసుకోవడానికి ఈ నైట్రోజన్ అయితే మనకి ఎక్కువ భూమికి అయితే పోషిస్తుంది. అలాగే మొక్క ఎదుగుదలకు, అంటే కాండము ఎదుగుదలకు, కొమ్మలు రావడానికి ఈ నత్రజని ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది. భాస్వరం అంటే ఫాస్ఫరస్ వచ్చేసరికి మనకి మొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా మన పాదులు కానీ మొక్కలు కానీ పూత దశకు వచ్చిన తర్వాత పూతకి కొమ్మకి మధ్యన ఉన్నటువంటి వారధిగా అయితే మాత్రం ఈ ఫాస్ఫరస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు వచ్చినటువంటి పూత కాయగా మారాలంటే మనకి ఫాస్ఫరస్ అయితే మాత్రం చాలా అవసరం. లేని పక్షంలో పూత ఎండిపోవడం, కాయ ఎండిపోవడం, అలాగా ఫాస్ఫరస్ తక్కువైనప్పుడు జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఫాస్ఫరస్ మన పూత దశలో మొక్కలకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే పొటాషియంకి వచ్చేసరికి ఇది మన మొక్కల్లో తయారైనటువంటి పిండి పదార్థాలని మొత్తం మొక్క అన్ని భాగాలకి ఇది స్ప్రెడ్ చేయడానికి, అంటే మనుషుల్లో నాడీ వ్యవస్థ ఎలా అయితే ఉంటుందో, నాడీ వ్యవస్థను పనిచేయడానికి ఎలాగైతే ఉత్ప్రేరకాలు ఉంటాయో అలాగా ఈ పొటాషియం అనేది మొక్కలో అన్ని భాగాలకి పిండి పదార్థాలు కానీ, అలాగే పత్రహరితాన్ని అన్ని భాగాలకి ఇది అందించడంలో కానీ, నీటిని అందించడంలో కానీ ఇది మొక్కలో పోషించబడుతుంది. అలాగే ఇది మొక్క ఎదుగుదలలోనూ అవసరమే. అలాగని పూత దశలో దీని అవసరం తక్కువగా ఉంటుంది. కానీ మొక్క కాయ దశకు వచ్చిన తర్వాత కాయ సైజు పెరగడానికి కానీ, అలాగే గింజ బాగా తయారవడానికి, అంటే లోపల అంటే మంచి సైజు రావడానికి, అలాగే దానికి ఉన్నటువంటి తొక్క దృఢంగా రావడానికి కూడా పొటాషియం చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనం ఈ ఆవ చెక్కలో ఇన్ని ఉపయోగాలు అయితే దాగి ఉన్నాయి. ఆవ చెక్క మనకి సహజంగా ఈ ఆయిల్ తీసే దగ్గర దొరుకుతుంది. అంటే ఆవాల నుంచి నూనె తీసిన తర్వాత వచ్చినటువంటి వ్యర్థ పదార్థం అనమాట ఆవ చెక్క.
ఆన్లైన్లో అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది ఒక్కటే మనం కొనుక్కోవాలి. అలాగే కొంచెం బెల్లం. అయితే నేను ప్రస్తుతానికి 2 లీటర్ల నీరు అయితే తీసుకున్నాను. 2 లీటర్ల నీటిలో నేను ముందుగా బెల్లాన్ని అయితే కలిపేస్తున్నాను. ఈ బెల్లం ఎందుకంటే మనం వాడేటటువంటి ఈ వస్తువులన్నీ కూడా ఫర్మెంటేషన్ అవ్వడానికి ఈ బెల్లం మనకి తోడ్పడుతుంది అన్నమాట. బెల్లం తర్వాత ఇందులో నేను ఉల్లి తొక్కలు జస్ట్ ఒక 25 గ్రామ్స్ ఉండొచ్చు బహుశా. ఇది ఉల్లి తొక్కలు కలిపేస్తున్నానండి. ఇందులో ఉల్లి తొక్కలు కలిపేశాను. అలాగే ఒక 8 ఉన్నాయి. 4 అరటిపళ్ళు మా ఫ్రూట్ షాప్ దగ్గర నుంచి ఫ్రీగా తెచ్చుకున్నాయి. అలాగే మస్టర్డ్ కేక్ అండి, ఇది ఆవ చెక్క. ఇది 200 గ్రామ్స్ తీసుకున్నాను. నేను కలిపేది 2 లీటర్స్. మస్టర్డ్ కేక్ని మనం ఆర్గానిక్ అనేసి ఎక్కువ మోతాదులో అయితే వాడకూడదు. లీటర్కి వచ్చి 50 నుంచి 100 గ్రాముల మధ్యలోనే వాడాలి. ఇది అంతకు మించి ఏదైనా ఎక్కువగా వాడడం మొక్కలకి శ్రేయస్కరం కాదు. ఖచ్చితంగా ఇది మాత్రం 100 గ్రాములు దాటి మాత్రం లీటర్కి వాడొద్దు. ఇది నేను కలిపేసానండి. ఇదిగోండి కలిపిన తర్వాత, ఈ 3 కలిపిన తర్వాత ఇది ఇలాగ ఉంది. దీన్ని ఏం చేయాలంటే ఒక బకెట్లో వేసేస్తానండి. వేసేసి దీన్ని ఒక గుడ్డతోటి కప్పి 3 రోజులు దీన్ని పక్కన పెట్టి ఉంచేస్తాను. నీడపాటును ఉంచాలండోయ్. ఎండలో పెట్టేస్తే ఇబ్బంది. నీడపాటును పెట్టుకుంటే చక్కగా ఫర్మెంటేషన్ చక్కగా అవుతుంది అన్నమాట. ఇదండి విషయం. 3 డేస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. సాయిల్ మిక్స్ కలుపుతున్నానండి. 3 డేస్ అయింది మట్టి ఎండబెట్టి. ఈరోజు సాయిల్ మిక్స్ అయితే కలపడం స్టార్ట్ చేశాను అనమాట. ఇది నీమ్ కేక్ అండి, వేపపిండి కలుపుతున్నాను. ఇది వచ్చేసరికి బోన్ మీల్ అండి, బోన్ మీల్. ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. ఇది వచ్చేసరికి ట్రైకోడర్మా అండి, ట్రైకోడర్మా. ఇది సూడోమోనస్ అండి, సూడోమోనస్. ఇది వేమ్ అండి, వేమ్. ఇది వచ్చేసరికి కోకోపీట్ అండి, కొబ్బరి పొట్టు. ఇది వచ్చేసరికి కౌ మెన్యూర్ అండి. చూడండి ఎత్తవామ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, నేటివ్ పాములు ఈ మెన్యూర్లో. అన్నీ వేసిన తర్వాత సాయిల్ అయితే కలపడం జరుగుతుందండి. మొత్తం సాయిల్ అంతా మిక్స్ చేస్తున్నాను అన్నమాట. మరలా రెండోసారి తిరగబెట్టడం జరుగుతుందండి. నాకు యాక్చువల్గా ఇక్కడ సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది, అందుకని తర్వాత వాయిస్ ఇస్తున్నానండి. ఈ టబ్లో అయితే ఇలాగా పెంకులు పెట్టుకోవడం జరిగిందండి ముందు హోల్స్కి. తర్వాత దీనిపై కొద్దిగా కొబ్బరి పీచుతో కప్పుతున్నాను. సాయిల్ని అయితే ఇందులో వేయడం జరుగుతుంది. అంతే, పాటింగ్ కంప్లీటెడ్ అండి. 3వ రోజు సాయంత్రానికి చూడండి ఎలా ఉందో. ఇదిగోండి చేపెట్టేస్తున్నాను. చల్లగా మస్టర్డ్ కేక్ వాడిన తర్వాత అండి, మస్టర్డ్ కేక్ కనుక మన మొహాన తగిలితే ఆ మొహం అంతా మండిపోద్దండి. అంటే నాకు తెలియదు యాక్చువల్గానే. మొన్న ఇది చేసిన తర్వాత మొన్న ఎందుకు ఇలా అనుకున్నాను, చాలా మండింది. సో మ్యాక్సిమం గ్లౌజ్ యూజ్ చేయండి. నేను గ్లౌజ్ మర్చిపోయాను, మళ్ళీ పైకి కిందకి వెళ్ళలేను. సో గ్లౌజ్ వేసుకుని మాత్రం మ్యాక్సిమం చేయండి. ఇలా ఉంది ఇది లిక్విడ్. ఇది 2 లీటర్స్ అండి నేను చేసింది. చాలా దారుణమైన స్మెల్ వస్తుంది. ఇది నేను వడగట్టేసుకుంటున్నానండి. ఇది యాక్చువల్గా 2 లీటర్స్ వచ్చిందండి. 2 లీటర్స్లో ఇదిగోండి నేను 10 లీటర్స్ బకెట్ తీసుకున్నాను. నేను యాక్చువల్గా 20 లీటర్స్కే కలుపుకున్నానండి. ఇందులో 1 లీటర్ తీసి ఇందులో కలుపుతున్నానండి. 1 లీటర్కి వచ్చేసి 10 లీటర్లు వాటర్ కలపాలండి ఇందులో. అంటే 1:10 రేషియో. ఈ రేషియో మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇది మనం పెద్ద మొక్కలు అయితే కనుక, పెద్ద మొక్కలు అంటే ఇప్పుడు ఇదిగోండి, ఇది నాది బెండ ఉంది. బెండ మొక్క పెద్దగానే ఉన్నాయి. సో ఇలాంటిది అయితే కనుక 1 లీటర్ మొత్తం మొక్క అంతా తడిసేలాగా 1 లీటర్ వేసుకోండి. అదే చిన్న ఉంటే కనుక ఒక 1/2 లీటరు, బాగా కొంచెం మీడియం సైజు మొక్కలు అయితే కనుక 1/2 లీటరు అలాగ వేయండి. అంతకుమించి అయితే మాత్రం డోస్ ఎక్కువ వేయకండి. అలాగే
ఈ లిక్విడ్ ఇండోర్ ప్లాంట్స్కి అయితే మాత్రం ఈ లిక్విడ్ వాడకూడదు. అలాగే ఇందులో ఇంకా మన సూక్ష్మ పోషకాలు సల్ఫర్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ ఈ 4 కూడా ఇందులో అయితే సూక్ష్మ పోషకాలు మనకి సమృద్ధిగా ఉన్నాయండి. సో ఇన్ని పోషక విలువలు ఉన్నటువంటి ఈ మస్టర్డ్ కేక్ లిక్విడ్ని గార్డెనర్స్ అందరూ తయారు చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా 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 మంచిదండి మొక్కలకి. చాలా చాలా యూజ్ఫుల్ మనకి. దయచేసి ఇది మాత్రం గార్డెనర్స్ అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాను. అలాగే మరి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.